ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అస్సలు భయమే లేదండి. ఎందుకంటే నాకు దాని గురించి ఏం తెలీదు కాబట్టి. బట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే భయంగానే ఉంది. ఎందుకు అనేది చెప్తాను. వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ డెలివరీ ఎలా ఉంటది, ఏంటి అనేది ఏమీ ఉండదు. అలా అలా జరిగిపోతూ ఉంటది. బట్ సెకండ్ టైం ఏందంటే మనకొక పాపో, బాబో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళని చూసుకోవాలి. మనం చూసుకోవాలి. కడుపులో ఉన్న వాళ్ళకి గూడా చూసుకోవాలనమాట. సో, ఇవన్నీ గూడా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత డెలివరీ తర్వాత కొంచెం దూరం పెట్టాల్సిందొస్తది పాపని. సో, అదొక్క రోజంతా భయంగా ఉందనమాట. అంటే నన్ను లేకుండా తను ఏమి చేయదు, తినను కూడా తినదు, నిద్ర కూడా పోదు. సో, నేను హాస్పిటల్‌లో ఉంటే తన పరిస్థితి ఏంది అనే థాట్‌లోనే నాకు చాలా భయమేస్తుంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కొన్ని టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అలా అని దూరం పెట్టలేకపోతున్నాను. ఇప్పటి నుంచి దూరం పెట్టి మళ్ళీ తర్వాత డెలివరీ తర్వాత దూరం పెట్టి ఇంకా ఇబ్బంది పడతదేమో అని డౌట్. సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా వీడియోస్‌లో చెప్తాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ కామెంట్ చేస్తూ ఉండండి.